హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు అక్షయ తృతీయ రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో సోమవారం రోజు అయితే మేము అక్షయ తృతీయ చేసుకున్నాము. సండే కూడా ఉండింది, బట్ నేను సండే రోజు అయితే ఇంకా ఫంక్షన్కి వెళ్ళిపోయాం కదా, సీమంతం ఫంక్షన్ ఉందని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే మండే రోజు అక్షయ తృతీయ చేసుకున్నాం అనమాట. చాలామంది ఈ రోజే చేసుకున్నారు, అలాగే నేను కూడా. ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏం వండలేదు, కానీ బట్ తినేసి వచ్చాం కదా అని ఒక సెంటిమెంట్ తోటి ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకుందాము, పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ బయట గుమ్మం దగ్గర అంతా తుడిచి మాప్ చేసి ముగ్గు పెట్టేసుకుందామని గడపలంతా కడిగేసి గడపలకు పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెట్టి పువ్వులు పెట్టేసుకొని అలంకరించేసుకున్నా. ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇట్లా అష్టలక్ష్మి ముగ్గులాగా వేసుకున్నాను. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి మంచిగా పూజలు చేసుకుంటాం కదా అని చెప్పేసి. అలాగే తులసికోట దగ్గర కూడా ఈ విధంగా అయితే నేను అలంకరించేసుకున్నాను. అండ్ చూసారు కదా ఎంత కలకల్లాడుతూ ఉందో. అండ్ బయట క్లీనింగ్, ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా ఇట్లా ముగ్గు పెట్టుకుంటే. బట్ ముగ్గు పిండితోనే వేసుకుంటాను, ముగ్గురు అయితే వేసుకుంటే అంత లుక్ అనిపించదు, అందుకోసం అని చెప్పేసి. అండ్ చాలా బాగుంది కదండి. దాని తర్వాత అయితే ఇంకా బయట అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశాక ఇల్లంతా కూడా మాప్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. అండ్ ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదాము ఒకసారిగా అని చెప్పేసి. ఆల్రెడీ నేను నైట్ మళ్ళీ నాన్ వెజ్ తిని శుభ్రం చేస్తున్నారని అనుకుంటారేమో, లేదు, నైట్ నేను పెళ్లి నుండి రాగానే స్నానం చేసుకున్నానండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా శుభ్రంగా ఉన్నాను కదా అని ఇంకా అట్లనే స్నానం చేయకముందే తుడిచేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత పూజ గది అయితే నేను మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత నీట్గా రెడీ చేసుకుంటాను. అలాగే ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మాప్ చేసేసుకుంటున్నా. లోపల రూమ్స్ అన్నీ కూడా తుడిచేసాను, బట్ అదంతా కూడా ఎందుకులే ల్యాగ్ అయిపోతుంది అని చెప్పేసి చూపించలే. ఇంకా ఓన్లీ హాల్లో తుడిచేటప్పుడు మాత్రమే వీడియో పెడుతున్నాను ఇక్కడ. అండ్ ఇల్లు తుడవడం అయితే నిజంగా నడుము పట్టేస్తుంది. బయట చాలా వరకు పని తగ్గిందండి ఇంతకు ముందు ఇంటికంటే కూడా. కాకపోతే ఇక్కడ లోపల క్లీన్ చేయడమే కొంచెం కష్టం అనమాట, పెద్ద హౌస్ కదా. అందుకని నాకైతే ఇది పెద్ద హౌసే, మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. సో కాబట్టి ఇంకా అవన్నీ తుడిచేసరికి ఒక 40 మినిట్స్ పట్టింది. ఇంకా ఆ తర్వాత వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానం చేసుకొని ఈ శారీ కట్టుకోవాలనిపించింది ఈరోజు నాకు. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ శారీ కట్టేసుకున్నా. ఎందుకో నాకు ఇది కట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే నాకు నేనే చాలా అందంగా కనిపిస్తాను అనమాట. మీరు కూడా చూసి చెప్పండి అది నిజమా కాదా అని చెప్పేసి. అది ఎందుకో తెలియదు కానీ ఈ శారీ కట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు ఇంకొంచెం అందంగా కనిపిస్తానమాట. నేను భలే అనిపిస్తుంది నాకు ఈ శారీలో క్యూట్గా. సో ఇంకైతే పూజకంతా రెడీ చేసేసుకొని అమ్మవారికి అంతా అలంకరించేసి పూజ సామాగ్రి అంతా కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా జడ అయితే వేసుకుందాం అనుకున్నా, అప్పటికి జడ అయితే వేయడానికి తడిగానే ఉండిందనమాట హెయిర్. అందుకోసం అని చెప్పేసి జస్ట్ అట్లా విదిలిచ్చేసుకొని టవల్ విప్పేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తున్నా. ఇట్లా తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే నాకు ఫోర్ హెడ్ ఎక్కువ కదా, అది ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ మోస్ట్లీ లీవ్ చేసుకుంటూ ఉంటాను హెయిర్ని. ఎక్కువ క్లిప్స్ పెట్టుకున్నా లేకపోతే టైట్గా వేసుకున్నా నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకుందామని చెప్పేసి నేను నిన్ననే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు అయితే కావాల్సినవన్నీ తెప్పించేసుకుని ఇంకా పూజ సామాగ్రి పెట్టేసుకున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ రోజు మనం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు, అది ఒక ప్యాకెట్ తెచ్చి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు ముద్దతోటి గౌరీ అమ్మనైతే రెడీ చేసుకొని ఒక తమలపాకులో అయితే ఆ ముద్ద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కుంకుమతో కానీ ఎర్ర రోజా పువ్వులతో కానీ లేకపోతే మనకు నచ్చిన పువ్వులతో మనం అర్చన అయితే చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనవి మంచిగా వాసన వచ్చే పువ్వులు ఏదైనా ఉంటే ఇట్లా సన్నజాజులు, సన్నం మల్లెలు ఇలాంటివి మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అట్లా వాసన వచ్చే పువ్వులతో చేసుకున్నామంటే అమ్మవారు అట్లనే కొలువు తీరుతారని చెప్పేసి ఇంకా నేను ఊరు నుండి వచ్చేటప్పుడు మా ఉషా ఇచ్చి పంపించిందని చెప్పాను కదా, ఆ పువ్వులతోటే ఇంకా నేను అర్చన అయితే చేసుకుందామని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నా. మా వారు కూడా వచ్చేసారు, పూజ స్టార్ట్ చేసేసాం. శ్రీ లక్ష్మీ అష్టోత్తర ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః. సో ఇలాగైతే లక్ష్మీ అష్టోత్తరనామాలు 108 ఉంటాయి కదండి, ఆ 108 మంత్రాలని కూడా ఇలా చదువుకుంటూ మనం కుంకుమతో డైలీ అర్చన చేసుకుంటామని చెప్పాను కదా, అట్లా ఈ 108 లక్ష్మీ అష్టోత్తరనామాలు చదువుకుంటూ కుంకుమ అర్చన చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా స్పెషల్గా చేసేటప్పుడు 108 రోజా పువ్వులతో కానీ లేకపోతే ఇట్లాంటి పువ్వులతో కానీ సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులతో ఇలా అర్చన చేసుకుంటే చాలా మంచిది. నాకెందుకో ఈ మధ్య మంచిగా పూజలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేస్తూ ఉన్నా. మనశ్శాంతి కావాలంటే ఖచ్చితంగా మనుషులు నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మడం బెటర్ అని చెప్పేసి. అండ్ ఏదైనా ఒక మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం అది చేస్తాము, మనిషి నైజామే అది. ఎందుకంటే మనకి మంచి జరగాలనే కదా మనం ఏదైనా కావాలనుకుంటాం, కోరుకుంటాం.
సో దానికోసమని నాకు తెలిసింది అండ్ నేను తెలియంది తెలుసుకొని మరి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మంచిగా అర్చన చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసేసాను. అమ్మవారిని అయితే చూసేసేయండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసుకుంటూ ఉన్నానండి. చివరిగా అయితే ఇంకా హారతి ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఖడ్గమాల స్తోత్రం ఉంటుంది అనమాట అమ్మవారిది. ఒకే బుక్లో అన్ని దేవులకు సంబంధించి మంత్రాలు ఉంటాయి. ఈ బుక్ కూడా నేను చూపించున్నా ఇంతకుముందు. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఆ బుక్లో ప్రతి దేవుడికి సంబంధించి మంత్రాలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి. అలాగే ఇంకా అమ్మవారి అష్టోత్తర నామాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా నేను ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంటుంది. ఈవినింగ్ టైంలో పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఇంక ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా స్తోత్రం కూడా చదివేసుకున్నాను. ఇదనమాట ఈరోజు నేను లక్ష్మీ అమ్మవారికి చేసుకున్న పూజ. మీలో ఎంతమంది ఇలా పూజ చేసుకున్నారో కామెంట్స్ షేర్ చేయండి. అలాగే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారు కొనాలనే రూల్ ఏం లేదు. నేను కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొనలేదు, ఈరోజు మాత్రమే కొన్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా, ఏం కొన్నాను, ఎప్పుడు, ఎలా కొన్నాను అని చెప్పేసి అయితే ఇంక రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను 1-2 రోజుల్లో. సో ఇంకా బంగారమే కొనాలని ఏం లేదండి, అందరికీ డబ్బు ఉండదు కొనడానికి. కాబట్టి ఆ రోజు ఉప్పు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో మంచిది. అంటే రాళ్ళు ఉప్పు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. బంగారం కంటే ఎక్కువ విలువైనది రాళ్ళు. ఇంకా మా గ్రీష్మాన్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, తల మాత్రం దువ్వలేదు. ఇంకా తను వచ్చింది, తను కూడా దేవుడికి దండం పెట్టేసుకునింది. ఇంకా బొట్టు పెట్టేశాను. ఆ తర్వాత అయితే మా పెద్దమ్మాయి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకున్నారనమాట వాళ్ళ కోసమని పిల్లలకి. బట్ ఇంకా మ్యాగీనే ఉంది, మళ్ళీ సపరేట్గా టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఆ మ్యాగీనే తినేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే నేను నైట్ పెళ్లి నుండి వచ్చిన తర్వాత చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసింది. నైట్ 11కి వచ్చాం కదా, వాళ్ళ చెల్లి వచ్చింది గ్రీష్మ అని చెప్పేసి నైట్ పెళ్లి నుండి వచ్చిన తర్వాత చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసి అంత టైంలో 11:30 వరకు పట్టింది, హాఫ్ అన్ అవర్ పట్టింది. అవన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ పడుకునింది అనమాట మా పెద్దమ్మాయి. సో అవైతే ఇంకా అక్క చెల్లి తెల్లారితో టిఫిన్ తినేసి కూర్చొని ఇంకా టేస్ట్ చేస్తున్నారు ఎలా వచ్చాయి ఏంటని చెప్పేసి. భలే క్యూట్గా మాట్లాడుతుందండి, చాలా చలాకీ అనమాట. పిల్లల్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. పిల్లలు సైలెంట్గా ఉండకూడదు, సైలెంట్గా ఉంటే మెదడు అంత షార్ప్గా పనిచేయదు. ఎప్పుడైతే పిల్లలు యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఈరోజు బాగా పనిచేస్తుంది. నైట్ చేసింది మా అమ్మాయి చాక్లెట్, వీడియో తీసుకుందామని అయితే ఓపిక లేదు. ఈవెంట్కి వెళ్ళామా, మ్యారేజ్ ఈవెంట్కి, అక్కడ నుండి వచ్చాము. వచ్చిన తర్వాత మా అమ్మాయి ప్రిపేర్ చేసి పెట్టింది. నాకేమో ఓపికలే వీడియో తీసుకోవడానికి. నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో షేర్ చేస్తాను, ఓకేనా? చాక్లెట్స్ ఎలా చేసిందని చెప్పి. ఇప్పుడైతే తింటున్నారు. బాగుందా? బాగుంది పెద్దమ్మ. థ్యాంక్ యూ నాన్న. సో అది ఇంకా ఈరోజు నేను పూజ అవి చేసుకుంటూ ఉండిపోయాను. టిఫిన్ అయితే నేను చేయలేదు. మా పెద్దమ్మాయి వీళ్ళ కోసం మ్యాగీ ప్రిపేర్ చేసుకునేది పిల్లలకి. సో నాకు కూడా అదే సరిపోతుందని తినేసి ఇంకా వంట అయితే పెడదామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నా. పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాము. మ్యాగీ తినేసి వెళ్ళి వంట ప్రిపేర్ చేసేస్తే ఆ తర్వాత కొంచెం పని ఉంది, ఆ పని అంతా కంప్లీట్ చేసుకొని మా గ్రీష్మని తీసుకొని ఒక సర్ప్రైజ్ ప్లేస్కి వెళ్తాను. బాయ్, తర్వాత మాట్లాడతాను. ఇంకా అలా టిఫిన్ తినేసి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఒక పక్క రైస్కి పెట్టేశాను, ఇంకొక పక్క అయితే సాంబార్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు సాంబార్ అయితే మునక్కాయలు. మొన్న స్వర్ణ మోక్ష వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పేసి ఇంకా మేము వెళ్ళామన్నమాట, చూసుకొని వద్దాం, పలకరించుకొని వద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇంక వెళ్తే ఇంకా అక్కడ మా వదిన అయితే మునక్కాయలు పెట్టిందనమాట ఇంట్లో. పని దగ్గర ఎక్కడో తెచ్చిండేటి మామిడికాయలు మునక్కాయలు. అవైతే ఇంకా తీసుకెళ్ళి నువ్వు సాంబార్ చేసుకోబో, నేను ఎప్పుడైనా తెచ్చుకుంటాను, నువ్వు చేసుకో అని చెప్పేసి మునక్కాయలు ఉంటే అవి ఇచ్చింది, మామిడికాయలు ఇచ్చింది. సో మునక్కాయ మామిడికాయ సాంబార్ చాలా బాగుంటుందని చెప్పేసి పెట్టేశాను. ఒక విజిల్ అట్లా రాని అని చెప్పేసి పెట్టేసి అట్లా బయట వెళ్ళి లోపలికి వచ్చే లోపల పొంగిపోయిందండి. నిజంగా స్టవ్ అంతా పొద్దున్నే కడిగాను, మళ్ళీ ఇట్లా అయిపోయింది, మళ్ళీ కడగాలన్నమాట. నిజంగా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే ఎన్నో పనులు చేసి పొద్దున్న నుంచి అలసిపోయి ఉంటాను. ఇల్లంతా నీట్గా రెడీ చేసి నీట్గా శుభ్రం చేసుకుంటాము. అలసట అనేది అప్పటికే వచ్చేస్తుంది, అయినా కూడా మన ఇల్లు చూసుకొని ఆ అలసటని మర్చిపోతూ ఉంటాము. అలాంటి టైంలో ఇట్లా ఏదన్నా చేసామనుకోండి, అది దాని తప్పేం లేదు, మన తప్పే అనుకోండి. ఎందుకంటే పైకి పెట్టేశాను అనమాట సాంబార్ ఈ కుక్కర్లో, దానికి సరిపోక పొంగిపోయింది. ఇంకా స్టవ్ అంతా మళ్ళీ కడగాలన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, కడగక తప్పుతుంది, అది తప్పదు కదా, మన పని మనమే చేసుకోవాలి. ఎవరు చేసి ఇవ్వరని మాకు తెలుసు. మళ్ళీ అంటారేమో ఎవరైనా చేసిస్తారా, మీ పని మీరే చేసుకోవాలని. నాకు తెలుసండి, అందుకే ముందుగానే చెప్పేస్తున్నా. కాకపోతే కష్టం కదా, నీట్గా ఉన్న స్టవ్ పైన మళ్ళీ ఇట్లా అయిపోయిందంటే కడగాలంటే భలే బెజార్ అనిపిస్తుంది నాకు. ఇంకా సాంబార్ అంతా తీసి వేరే గిన్నెలోకి వేసి పెట్టేశాను.
ఆ తర్వాత ఇంకెక్కడ అప్పలాలు అయితే వేద్దాము, వట్టిగా ఎట్లా తినేదని చెప్పేసి అప్పలం వేస్తున్నా. తాలింపులు ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట. ఇంకా మునక్కాయలు ఉన్నాయి కదా, అవి చేసేద్దాంలే అని చెప్పేసి ఉండిపోయా. ఇంకా మళ్ళీ తాలింపుకి ఏదైనా తెప్పించుకుందామన్నా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా అప్పలం అయితే వేసేద్దామని వేస్తూ ఉన్నా. అలాగే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి, మీరు అక్షయ తృతీయ రోజు ఏం కొన్నారక్క చూపించండి చూపించండి అని. ఖచ్చితంగా షేర్ చేస్తాను, బట్ ఈ వీడియోలో అయితే కాదు. ఇంకొక 1 or 2 డేస్లో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఏం కొనుక్కున్నాను ఏంటని చెప్పేసి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా బంగారు కొనకూడదండి అనేసి నాకు చాలామంది చెప్పారనమాట. అంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే అది చెడు అని చెప్పి ఏదో చెప్పారు, అది నాకు గుర్తు రావట్లేదు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు గోల్డ్ కొనలేదు అక్షయ తృతీయకి, ఫస్ట్ టైం కొన్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. కాకపోతే ఏంటంటే ఎందుకో ఈసారి కొంచెం మనీ కూడా సేవ్ చేసి పెట్టున్నాను, బట్ దీనికోసం అని కాదు కానీ ఇంకొక కొంచెం పెద్దగా ఏదైనా తీసుకుందామని సేవ్ చేస్తూ ఉండే. కాకపోతే ఎందుకో మనసుకు అనిపించింది, అరే ఒక్కసారైనా అక్షయ తృతీయకి కొని ట్రై చేద్దాం, ఏమో ఒకవేళ మనకి ఇది కలిసి వస్తుందేమో అని ఒక థాట్ తోటి ఇంకా నేను కొన్నానమాట. సో అది. అండ్ ఇంకా ఎంత అమౌంట్ అయ్యింది, ఎలా కొన్నాను, ఏంటి ఏం కొన్నా, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు రాబోతున్నా. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే, ఓకేనా. తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పి అంటున్నారు. మన ఛానల్లో డైలీ కూడా వీడియోస్ వస్తాయండి. ఇన్ కేస్ ఎప్పుడో ఒక నెలలో ఒక రోజు 2 రోజులు 10:30కి వచ్చే లాంగ్ వీడియో మిస్ అవ్వచ్చు. మేబీ నాకు ఏదైనా వర్క్ ఉండో రిలేటివ్స్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎడిటింగ్ చేయకుండా పెట్టేసి ఉంటాను. అలాంటప్పుడు మీకు షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. సో నోటిఫికేషన్ రాలేదని ఉండిపోకుండా ఒకసారి ప్రొఫైల్ని వచ్చి చెక్ చేయండి, రీసెంట్గా న్యూ వీడియోస్ ఏదైనా పెట్టారేమో అని చెప్పేసి, ఓకేనా. సో చాలామంది నాకు ఈ మధ్య అదొక కంప్లైంట్ ఇస్తున్నారు, నోటిఫికేషన్ రావట్లేదక్క అని చెప్పేసి. అందుకని ఛానల్ని డైరెక్ట్గా చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది కదా అందులో. సో అదనమాట. నోటిఫికేషన్ వస్తే ఓకే, నో ప్రాబ్లం, బట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వంట అంతా చేసేసాను. వంట అంతా చేసేసిన తర్వాత మంచిగా ఆయిల్ పెట్టేసి ఇంకా పాపకు జడలైతే వేస్తున్నా. గ్రీష్మకి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందంట వాళ్ళ అక్కతో పాటు. అందుకోసం డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. డ్యాన్స్ అన్నా మేకప్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. మంచిగా యాక్టివ్గా ఉంటుందని చెప్పాను కదా, భలే చలాకీగా ఉంటుంది. సో అట్లా ఇంక ఈరోజు అక్కతో పాటు డ్యాన్స్ క్లాస్కి వెళ్తాను పెద్దమ్మ అని చెప్పింది. ఇంకా సరే ఆయిల్ పెట్టి మంచిగా జడలేసేద్దాము, ఎండలో వెళ్తుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను 2 జడలు అయితే వేయమని చెప్పింది ఫోల్డ్ చేసేసి. అందుకోసమని 2 జడలు వేస్తున్నా. 2 జడలు వేయపెద్దమ్మ, మడిచి వేసావంటే హెయిర్ బాగా పెరుగుతుందంట మమ్మీ చెప్పింది అని చెప్పింది. సరే అని చెప్పేసి నీకు నచ్చినట్లు వేస్తానులే అని చెప్పేసి ఇంకా అదే మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాం చూడండి, ఫోల్డ్ చేసి వేయమని చెప్తుంది, అదే వేస్తున్నాను. అండ్ రెడీ చేసేసాను. అలాగే ఇంకా మా వారైతే మల్లె పువ్వులు తీసుకొచ్చారు, అంటే సన్న మల్లె ఉంటుంది కదా, విరజాజులు అంటారు కదా, ఆ విరజాజులు అయితే తీసుకొచ్చారు. 2 మూరలు ఇవి తీసుకొచ్చారు. ఇంకా వాటిని అయితే పెడుతూ ఉన్నాను అనమాట. పిల్లలకి ఇంకా నాకు గ్రీష్మకి సరిపోయని తీసుకొచ్చారు. ఇంకా తనకైతే పెట్టేశానంటే ఇంకా వాళ్ళ చిన్నక్క రాగానే తినేసి 2 గంటలకు డ్యాన్స్ క్లాస్ అనమాట. ఇంకా అప్పుడైతే వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ 5కో 5:30కో వస్తారనమాట. సో అంతవరకు ఫుల్ ఎంజాయ్, చాలా హ్యాపీగా ఉంది. డ్యాన్స్ క్లాస్కి వెళ్తానని చెప్పేసి, ఎందుకంటే తనకి చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ వేయడము, అందుకోసమని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇట్లా ఉండిపోతుంది మా దగ్గర, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట. తను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మేము మా ఇంటికి తీసుకురావడం. అంటే మామూలుగా వచ్చారు, ఇట్లా ఒక్కదాన్నే తీసుకురావడం ఇదే అనమాట. హాలిడేస్కి ఉంటుందో ఉండదో నాకు టెన్షన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ అమ్మను వదిలి ఉండదని. వచ్చినావు అక్క స్కూల్ చూసినావా? అక్క స్కూల్ దగ్గరికి పోయేసి వచ్చేస్తావా? ఐస్ క్రీమ్ ఇప్పుడే తినొద్దు, బూ తినేసి ఫస్ట్ బూ తినేయాలి, మళ్ళీ నువ్వు ఐస్ క్రీమ్ తినాల. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావనుకో బూ తినవు మళ్ళీ. ఓకే రండి తినేస్తారు, మళ్ళీ ఐస్ క్రీమ్ తిందు. ఇంకా 12:30కి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా చిన్నమ్మాయిని తీసుకొని వచ్చారనమాట మా వారు. గ్రీష్మ వెళ్ళేసి ఇంక వస్తూ వస్తూ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు. అవి తింటాననింది, తినిందంటే మళ్ళీ ఫుడ్ తిందని చెప్పేసి నేనైతే మళ్ళీ తిందని చెప్పేసి ఆపేశాను. ఇంక ఇక్కడైతే అడుగుతున్నా, మామిడికాయ మునక్కాయ చేశానన్న తింటావు కదా అంటే మునక్కాయ తింటానని చెప్పింది. సరే అని మునక్కాయలు వేస్తున్నా. ఇంకా తెలుసుకోవాలి కదా, నాకు ఫస్ట్ టైం కదా, తను ఏం తింటుంది ఏమన్నా తెలీదు, బట్ ఫ్రీగా అన్నీ చెప్తుంది అనమాట. ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అన్నీ చెప్తుంది, కాబట్టి నేను హ్యాపీగా వండి పెట్టగలిగాను. అండ్ అలాగైతే ఇంకా వేస్తూ ఉన్నా. ఇంక ఇటుపక్క అక్కకు కూడా పెట్టాయి పెద్దమ్మ, అక్క కూడా కలిసి తింటుంది అని చెప్పేసి అనింది. సరే అని ఇద్దరికి పెట్టేశాను. తనైతే నేను కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, నువ్వు తింటూ ఉండు గ్రీష్మ అని చెప్పేసి మా చిన్నమ్మ వెళ్ళింది. అప్పటికి 12:50 అట్లా అయింటుంది టైము. కాకపోతే స్కూల్ నుండి రాగానే ఆకలి అంటుంది అనమాట చిన్నమ్మాయి బాగా, అంటే పొద్దున్న ఎప్పుడో తినేసేలు ఉంటుంది ఒక 7:30కి, అందుకోసమని చక్కచక్క పెట్టేశాను. సో ఇంకా ఇలాగైతే వీళ్ళకి పెట్టించేసి వీళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ నేను మా పెద్దమ్మాయి కూడా కూర్చొని తిన్నాము.
అండ్ పొద్దున్న మ్యాగీ తిన్నాను కదా, ఏదోలా ఉందనమాట నాకు కడుపులో. అందుకోసమనే లైట్గా తిందాంలే తర్వాత అని చెప్పేసి ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. ఇదండి ఈ రోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రేపటి నుంచి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. వాటి కోసం ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.